ఇందాకొచ్చిన సర్దారున్నారే, ఎంత చెప్తే అంత ఇచ్చి ఉల్లిపాయలు తీసుకెళ్లారే, వాళ్ళండి మమ్మల్ని పోషిస్తుంది, మీరు కాదు. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కేవలం మాలాంటి వాళ్ళపైన నోరు బారేసుకుంటారు. ఎంత మాట అన్నాడు! ఇంతటి అవమానం తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఆ పనికి మాలిన వాడు నన్ను అవమానించాడు కదా, నేను వాడి నోరు కుట్టేస్తాను. మీనాక్షి, దీనికి సమాధానం చెప్పాలంటే నువ్వే ఏదో ఒకటి చేయాలి. దొంగ 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 పట్టుకోండి! నమస్కారం, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేటి బులెటిన్ కి స్వాగతం. కొన్ని రోజులుగా ఉదయం మనమంతా భయంతోనే ప్రారంభిస్తున్నాం. దానికి కారణం మంకీ మ్యాన్ మన ఊళ్ళో తిరగటం. కానీ ఈ రోజు మీ ముందుకు మేము ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాం. అతను మీకు మంకీ మ్యాన్ గురించి నిజం చెప్తాడు. ఇప్పటికీ మా విలేకరి ఆ సాక్షి దగ్గరే ఉన్నాడు. ఈ రోజు మీకు ఒక సెన్సేషన్ న్యూస్ చెప్పబోతున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ లోనే నిన్న మంకీ మ్యాన్ దోచుకోవడానికి వచ్చాడు. ఆ టైంలో శివరామ్ అనే అతను డ్యూటీలో ఉన్నాడు. ఇదిగోండి, ఈ శివరామ్ గారి స్వయంగా తన కళ్ళతోనే మంకీ మ్యాన్ ని మొదటిసారిగా చూశాడు. శివరామ్ గారు, చెప్పండి, మీరు మంకీ మ్యాన్ ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వాడిని చూసి చాలా భయం వేసింది సార్. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు మనిషి కాదు, జంతువు కూడా కాదు. వాడిని చూడగానే నాకు భయంతో కాళ్ళు చేతులు ఉరిగిపోయాయి సార్. అయినా నేను వాడిని అడ్డుకునే ప్రయత్నం చేశాను. వాడు దెయ్యం కంటే బలవంతుడిగా ఉన్నట్టున్నాడు సార్. వాడు నన్ను చెంప మీద ఒకటి కొట్టాడు. నేను స్పృహతో పడిపోయాను సార్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ మంకీ మ్యాన్ ఎంత శక్తివంతుడైనప్పటికీ వాడిక్కడికి కూరగాయలు దొంగలించడానికి మాత్రమే వచ్చాడు. మీకు మిగిలిన విషయాలు త్వరలోనే తెలియచేస్తాను. చూస్తూనే ఉండండి R7 న్యూస్ ఛానల్. అలాగే మన విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇందులో మన శత్రు దేశాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ మంకీ మ్యాన్ మన దేశీయుడు కాదు, విదేశీయుడని భయాందోళన సృష్టించి దేశానికి చెడ్డపేరు తేవడానికి మన ఊర్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాడు. దీని గురించి సామాన్య ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నా ఉద్దేశంలో అతను హనుమంతుని అవతారం. కలియుగంలో పేదవాళ్ళని ఆదుకోవడానికి వచ్చాడు. అతను నా ఎదురుగా వస్తే నేను అతని కాళ్లకు దండం పెట్టి బోందీ లడ్డుని నైవేద్యంగా పెడతాను. జై హనుమాన జ్ఞాన గుణ సాగర, జై కపి సత్య లోక ఉజాగర. మీ అభిప్రాయం చెప్తారా? చూడండి, వాడు ఏ దేవత అవతారం కాదు. వాడు అందరిలాంటి దొంగే. కోతుల వేషం వేసుకుని అందరినీ భయపెడుతున్నాడు అంతే. అవును, నిజమే. దొంగతనాలు చేయడానికి ఇదో కొత్త పద్ధతి. కొన్ని రోజుల్లో వాడు పోలీసులకు దొరికిపోతాడు. అప్పటి వరకు మీరు ఇలా ఇంటర్వ్యూలు చేస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? నాకైతే వాడు భయస్తుల్లా అనిపిస్తున్నాడు. వాడి భార్య నుంచి తప్పించుకోవడానికి కోతి వేషంలో తిరుగుతున్నాడు. అలాగా? అలా కూడా జరుగుతుందా? నా ఉద్దేశంలో అతను దేవుని అవతారమే. మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చినట్టున్నాడు. పేదవాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం రాజకీయ నాయకుల వల్ల కావట్లేదు. వాటిని ఇతను పంచుతున్నాడు. ధనవంతులు గోడౌన్లో దాచిన వస్తువుల్ని దోచుకొని అతను పేదలకు పంచితే తప్పేంటి? ఇతను ఎలాంటి వాడో అర్థం కావడం లేదు. మంచివాడా లేక చెడ్డవాడా? మంచివాడా చెడ్డవాడా తర్వాత అత్తయ్య. ఇంతటి వాడసలు ఎవడు? మనిషా, జంతువా లేక భూతమా పిశాచమా? నగర ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అతని చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాం. ఇతన్ని చూడండి, అందరూ జాగ్రత్తగా చూడండి.
ఇతడు బలవంతుడు, చాలా ప్రమాదకరమైన వాడు. ఇతను మీపై ఎక్కడైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఇతని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలి. మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టకు. ఒకవేళ మంకీ మ్యాన్ వస్తే? లేదు బాబు, అలా అనకూడదు. ఏ మంకీ మ్యాన్ గింకీ మ్యాన్ రాడు. ఒకవేళ మంకీ మ్యాన్ మన కిచెన్ లోకి దొంగతనం చేయడానికి వచ్చాడా? వదినా కమల ఆగు. అక్కడ అక్కడ ఎవరు ఉన్నారు? వచ్చినవాడు ఎవరై ఉంటారు? ఎక్కడికి వెళ్ళాడు? అత్తయ్య గారు, ఇక్కడ ఎవరో ఉన్నారు. కిటికీ కూడా కదులుతుంది. లేదమ్మా, నేను ఇక్కడికి వచ్చేలాగా వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే మీరనేది వాడెవడో గాని ఈ చుట్టుపక్కలే ఉన్నాడనా? వాట్? ఇది మరీ టూ మచ్. కర్వా చౌత్ పండుగ అనేసరికి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారా? మీరే కాదు, సాక్షాత్తు ఆ దేవుడి దిగొచ్చినా దాన్ని ఈ రోజు నా చేతిలో నుంచి ఎవరు కాపాడారు అంతే. అత్తయ్య, ఏంటమ్మా అక్షరా? చెప్పవే నా బంగారు తల్లి. అయ్యో, కొత్త పాండ్ సిల్క్ క్రీమ్ లో ఉన్నాయి సిల్క్ ఎక్స్ట్రాక్ట్స్. దీని లైట్ ఫార్ములా చర్మానికి ఇస్తుంది లోపల నుంచి పోషణ మరియు దాన్ని చేస్తుంది సాఫ్ట్ మరియు సిల్కీ. అద్భుతం, బ్రహ్మాండం. ఏమవుతుందో నాకు చూపించు. సిల్క్ మ్యాజిక్. సిల్క్ బర్జర్ సిల్క్, లగ్జరీ స్మూత్ అండ్ యూనిక్ టెక్స్చర్స్. ప్రతి గోడల మీద నుండి చూపులు మరల్చుకోలేకపోతున్నాం. వాషింగ్ మెషిన్ మరొక వదలనే లేదు. ముందు సోక్ చేయడం మర్చిపోయా. ఏం చేస్తున్నావు? అరే సోకింగ్ రా. సోకింగ్? ఇప్పుడు నో సోకింగ్. కొత్త సర్ఫ్ ఎక్సెల్ నాటిక్. దీనిలో ఉంది వైబ్రేటింగ్ మాలిక్యూల్ శక్తి. ఇది ముండి మరకల్ని మషీన్ లోనే వదలగొడుతుంది, ఏ సోకింగ్ లేకుండా. ముఖంపై స్పాట్స్ తొలగించడం తేలికే, కానీ లోపలి స్పాట్స్ కోసం వాడండి జెన్ వైట్ తో కూడిన పాండ్స్ వైట్ బ్యూటీ. ఇది 3 పొరల దాకా లోపలికి వెళ్లి మూలం నుంచి స్పాట్స్ ని తగ్గిస్తుంది, మేల్కొల్పుతుంది మచ్చలేని నిగారింపు. పాండ్స్ వైట్ బ్యూటీ లోపలి నుంచి స్పాట్స్ ని తగ్గిస్తుంది. ఉప్పగా ఉన్నాయి. చాలా ఆరో ప్యూరిఫైర్లు నీళ్లు ఉప్పగా మారబోతున్నట్లు అడ్వాన్స్ అలర్ట్ ఇవ్వవు. కేవలం ప్యూరెట్ మావెలా ఆరో విత్ అడ్వాన్స్ అలర్ట్ సిస్టమ్ ప్యూరిఫైయర్ ఆగిపోవటానికి 15 రోజులు ముందుగానే ఇస్తుంది అడ్వాన్స్ అలర్ట్. ప్యూరెట్ మావెలా ఆరో. ఇప్పుడు పొదుపు ఆరోగ్యం కలిసి ఉంటాయి, ఎందుకంటే రెడ్ లేబుల్ 100 గ్రాముల ప్యాక్ ఇప్పుడు కేవలం 30 రూపాయలకే. ఇక్కడ ఎవరు లేరు, రిలాక్స్. లేదండి, అక్కడ అక్కడ ఎవరో ఉన్నారు. వచ్చినవాడు ఎవరై ఉంటారు? ఎక్కడికి వెళ్ళాడు? అత్తయ్య గారు, ఇక్కడ ఎవరో ఉన్నారు. కిటికీ కూడా కదులుతుంది. లేదమ్మా, నేను ఇక్కడికి వచ్చేలాగా వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే మీరనేది వాడెవడో గాని ఈ చుట్టుపక్కలే ఉన్నాడనా? మీరేం భయపడకండి, వాడు ఎక్కువ కాలం తప్పించుకోలేడు. మేము వాడిని త్వరలోనే పట్టుకుంటాం. చూడండి, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలందరినీ ఒంటరిగా బయటికి పంపొద్దు. అలాగే కిటికీలు, డోర్లు ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచండి. చూడండి, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. పదండి. ఏమండి, నేను చూశానండి, అక్కడ ఎవరో ఉన్నారు. మరేం పర్వాలేదు, పద. జై హనుమాను జ్ఞాన గుణ సాగరా. ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతున్నానేమిటి? చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. వాడిక్కడి నుంచే వచ్చాడు కదా. ఓరి భగవంతుడా, ఎటువంటి అపాయం రాకుండా నువ్వే కాపాడాలి. నువ్వే నన్ను కాపాడాలి తండ్రి.
ఇక్కడెవరూ లేరు కదా? లేరులే, ఇక్కడెవరూ లేరు. అయినా శివ గారు చెప్పారు కదా వాణ్ణి పట్టేసుకుంటావని. వాణ్ణి పట్టేసుకుని ఉంటారు. ఎందుకలా అర్చావు గౌరీ? అత్తయ్య గారు మీరా? అవును నేనే. నువ్వు అసలు ఎందుకలా అర్చావు? మీరు ఉన్నట్టుండి వెనక్కొచ్చి నిలబడేసరికి నాకు భయం వేసింది. నువ్వు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు అసలు ఈ లోకంలో లేవా? నీళ్లు తెరిలిపోతున్నా గ్యాస్ ఆపలేదు. అది పాత్రలన్నీ జిడ్డుగా ఉన్నాయి, వాటిని శుభ్రం చేద్దామని నీళ్లు కాగబెట్టాను. నీళ్లు కొంచెం వేడెక్కితే చాలు కదా. అనవసరంగా గ్యాస్ ని ఎందుకు వృధా చేస్తున్నావు నువ్వు? మర్చిపోయావా? గవర్నమెంట్ కొత్తగా రూల్ పెట్టింది కదా, సంవత్సరం మొత్తానికి ఒక కుటుంబానికి 6 సిలిండర్లే ఇస్తారట. నువ్వు గనక ఇలాగే గ్యాస్ వృధా చేస్తూ పోయావనుకో ఇక అయినట్టే. బాగుంది. ఇక గ్యాస్ వెలిగించాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. గ్యాస్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నేను చెప్పేది విను. ఏంటి బామ్మగారు, మీకేమైనా కావాలా? అవును, మా పిల్లలందరికీ దీర్ఘాయుష్షు కావాలి. అయ్యో గౌరీ, ఆ మంకీ మ్యాన్ గొడవలు పడి నువ్వు మర్చిపోయినట్టున్నావు. రేపు కర్వా చౌత్, ఏర్పాట్లు చేయవా? బామ్మగారు నాకు గుర్తుంది. అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాలేండి. ముత్తైదులందరికీ ఇంతకన్నా గొప్ప పండుగ ఏముంటుంది? నేనిప్పుడే వెళ్ళి అందరికీ చెప్తాను. అందరం కలిసి ఏర్పాట్లు చేస్తాం. సరే. చూడండి, అలంకరణ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయా లేదా? పూజ కోసం ఎవరైనా ఏర్పాట్లు చేశారా? అత్తయ్యగారు మీరేం కంగారు పడకండి, పూజ సామాన్లన్నీ తీసుకొచ్చేసాం. వాట్? ఇది మరీ టూ మచ్. కర్వా చౌత్ పండుగ అనేసరికి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారా? సరే, మాకు అక్కర్లేదు. ఏంటి? ఏమైంది ప్రియా? ఏం చెప్పమంటారు అత్తయ్య? మెహందీ పెట్టేవాళ్ళు ఎవరు అవైలబుల్ లేరు. ఖాళీగా ఉన్నవాళ్ళు రేట్లు పెరిగిపోయాయంటూ డబుల్ అమౌంట్ అడుగుతున్నారు. మనకేమైనా ఫ్రీగా డబ్బులు వస్తున్నాయా? అత్తయ్య, నాకు తెలిసిన మెహందీ పెట్టేవాళ్ళున్నారు. నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను. హలో, చూడండి, మా ఇంట్లో అందరికీ మెహందీ పెట్టాలి. మీకు కుదురుతుంది కదా? ఓకే. అమౌంట్ ఎంత అవుతుంది? సర్లేండి, పాత రేటే తీసుకుంటున్నారు కదా మీరు? మంచిది. మీరు ఇప్పుడేమైనా రాగలరా? సరే సరే, రండి, త్వరగా రండి. మీరు వెళ్ళి త్వరగా మీ పనులు పూర్తి చేసుకోండి. ఆ తర్వాత తిరిగి మెహందీ పెట్టుకోవచ్చు. అలాగే వీటిని కూడా అలమారాలో సర్దేయండి. అలాగే. అమ్మయ్యా, ఈ పని అయిపోయింది. పిల్లల హోంవర్క్ కూడా చేయించేశాను. ఈ బుక్ చూసి గోరింటాకి ఏ డిజైన్ లో పెట్టమంటారో చెప్పండి. అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ముందు నేను పెట్టించుకుంటాను. అలాగే కానివ్వు. ఓకే, ఈ డిజైన్ పెట్టండి. సరిగ్గా ఇలాగే పెట్టు, సరేనా? ఇదిగో. ఓ మై గాడ్, వదలు. ఏంటిది?
గోరింటాకి ఇలాగా పెట్టేది? దీన్ని ఎవరైనా డిజైన్ అంటారా? ఇదా నేను నీకు పెట్టమన్న డిజైన్? మొత్తం పాడు చేసావు, ఇడియట్. పెట్టడం రాకపోతే ముందే చెప్పొచ్చుగా. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేసావు? జాగ్రత్తగా పెట్టు. చూడు డిజైన్ ఎలా పాడైపోయిందో. అరే, నీ ధ్యాస ఎక్కడుంది? నా వల్ల కాదండి, మీరు ఇంకెవరినైనా పిలుచుకోండి. ఏమైందమ్మా, ఎందుకు కోపడుతున్నావు? లేదమ్మగారు, నేనెందుకు కోపడతాను? మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నా పరిస్థితి ఏం బాలేదు. ఇందాకటి నుంచి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. అరే, కష్టాలున్నాయని అలా ఏడిస్తే ఏం లాభం చెప్పు? ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. మేమందరం ఏడుస్తున్నావా? సరే, ఒక పంచి ముందు నువ్వు ఇలా ప్రశాంతంగా కూర్చొని మా అందరికి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏమైందో చెప్పమ్మా. ఏం చెప్పమంటారమ్మగారు? వినాశకాలే విపరీత బుద్ధి. 2 సంవత్సరాల ముందు షావుకారు దగ్గర అప్పు తీసుకున్నాం. అసలు కన్నా 10 రెట్లు ఎక్కువే వడ్డీ కట్టాం. కానీ ఇప్పటికీ అప్పు అలాగే ఉంది. రెండు సంవత్సరాల నుంచి మీరు వడ్డీ కడుతున్నారా? ఆ షావుకారు ఇంతవరకు మీ అప్పు మాఫీ చేయలేదా? లేదండి, ప్రతి నెల 1వ తారీఖున తన మనిషిని పంపించి వడ్డీ వసూలు చేస్తుంటాడు. 1 రూపాయి కూడా మిగలదు. ఇల్లు ఎలా గడుస్తుంది? పైగా పండగ కూడా వస్తుంది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అలా అధైర్య పడకూడదమ్మా. నీ చేతిలో పనుంది. పని చేసి వచ్చిన డబ్బుల్ని ఆ షావుకారు మొహం మీద కొట్టు. పని చేయలేకపోతున్నాను బామ్మగారు. ఎప్పుడు చూసినా మనసులో అప్పు గురించి బెంగగా ఉంది. పని సరిగ్గా చేయట్లేదని ప్రతిసారి నన్ను పిలిచేవాళ్ళు కూడా పిలవట్లేదు. నేను ఇక్కడికి కూడా రాకుండా ఉండాల్సిందే. ముందే రాలేనని చెప్పుంటే బాగుండేది. అలా అనకమ్మా. అలా బాధపడడం వల్ల లాభం ఉండదు. ధైర్యంతో కష్టాన్ని ఎదుర్కోవాలి. నువ్వు భయపడకు. గోరింటాకు పెట్టు. నీకు కావాల్సినంత టైం తీసుకొని పెట్టు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదమ్మా. నిన్ను మాలో ఎవరూ ఏమనవు, సరేనా? కానీ మొదలు పెట్టు. ముందు నువ్వు ఏడు పాపు, కానీ ముందు నాకు మెహందీ పెట్టు. ఈసారి మాత్రం మనసు పెట్టి జాగ్రత్తగా పెట్టు. కానివ్వు. ఈ రోజు మీరందరూ ఆలస్యం చేశారు. రేపు అలా రావడం కుదరదు. రేపు టైంకి వచ్చేయాలి. అవును, మీ నాన్నగారు ఇప్పటి వరకు నన్ను కర్వా చౌత్ రోజున ఎప్పుడూ ఎదురు చూసేలా చేయలేదు. అవును, నాన్నగారు నాకు చెప్పారు. మనం వీళ్ళని గనుక ఎదురు చూసేలా చేస్తే మన ఆయుష్ పెరగటం కాదు, తగ్గిపోతుందంట. అరే, అలాంటిదేం లేదు బాబు. మీ నాన్నగారు కావాలని అలా చెప్పుంటారు. రేపు అందరూ సమయానికి వచ్చేయండి చాలు. రండి, కూర్చోండి. కౌశిక్ కూడా ఇక్కడుంటే బావుండేది. అన్నిటికీ తొందరే. ఊర్లో స్థలం అమ్మడానికి ఇప్పుడే వెళ్ళాలా? కర్వా చౌత్ అయ్యాక వెళ్ళొచ్చు కదా. అరే, సర్లే వదిలేండి అత్తయ్య గారు. పర్వాలేదులేండి, వచ్చేస్తారు. రేపటికల్లా పని పూర్తి చేసుకుని వచ్చేస్తారని ఆయన నాకు చెప్పారుగా. సర్లే. చూడండి, నాకొక్క విషయం చెప్పండి. రేపు ఆడవాళ్లందరికీ ఏం బహుమతిస్తున్నారు? భలే వాళ్లే బామ్మగారు. రేపు ఇవ్వబోయేది ఎవరైనా ఇవాళే చెప్పేస్తారా? మేం ఏదిచ్చినా సర్ప్రైజ్ గా ఉంటుంది. సర్ప్రైజ్. మేము ఇవ్వబోయే బహుమతి ఏమిటనేది మీ అందరికి రేపే తెలుస్తుంది. ఏమంటారు? చూడండి, వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. మీరందరూ వెళ్ళి త్వరగా పడుకోండి. రేపు తెల్లవారుజామునే లేవాలి కదా.
2 సంవత్సరాల ముందు షావుకారు దగ్గర అప్పు తీసుకున్నాం. అసలు కన్నా 10 రెట్లు ఎక్కువ వడ్డీ కట్టాం. కానీ ఇప్పటికీ అప్పు అలాగే ఉంది. ప్రతి నెల 1వ తారీఖున తన మనిషిని పంపించి వడ్డీ వసూలు చేస్తుంటాడు. 1 రూపాయి కూడా మిగులుతుంది. ఇల్లు ఎలా గడుస్తుంది? ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. షావుకార్ లాంటి నీచులు ఈ రోజుల్లో కూడా ఇంకా అవతల వాళ్ల శ్రమని దోచుకుంటున్నారా? పాపం అప్పుకి వడ్డీ కట్టడంలోనే వాళ్ళ జీవితం గడిచిపోయేలా ఉంది. ఆ షావుకార్ లాంటి నీచులకి చేసిన పాపానికి తప్పకుండా శిక్ష పడుతుంది. డబ్బులు ఇలా ఇంట్లో దాచుకోవడం ఈ రోజుల్లో అస్సలు సురక్షితం కాదు. ఒకవేళ ఆ మంకీ మ్యాన్ మా ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు రేపే దీంతో బంగారం కొని లాకర్లో పెట్టేస్తాను. Monkey Man! ఏంటి లవ్లీ, నేను నిన్ను మీనాక్షిని పిలుచుకురామని పంపిస్తే నువ్వు కిట్టుని పిలుచుకొని వచ్చావేంటి? అదేం లేదత్తయ్య, మీనాక్షికి గదిలో లేదు, అందుకని నేను కిట్టు బాబు గారు వెతుక్కుంటూ వస్తున్నాం.